దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్-19 JN.1 ఉపరకానికి చెందిన కేసులను ఇప్పటి వరకు 312గా గుర్తించినట్టు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. JN.1 ఉపరకం కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 312 కేసులు గుర్తించినట్టు, వాటిలో 47% కేసులు కేరళలోనే గుర్తించినట్టు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. కోవిడ్ JN.1 ఉపరకం కేసులు ఇప్పటి వరకు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి. అత్యధికంగా కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నిర్ధారణ అయినట్టు ఇన్సాకాగ్ తెలిపింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4565కు చేరుకున్నాయి. అయితే JN.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది వేగంగా పెరుగుతున్నప్పటికీ దీని వలన ముప్పు తక్కువేనని పేర్కొంది. అమెరికా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ సబ్ వేరియంట్ వ్యాప్తిలో ఉన్నట్టు తెలిపింది. మన దేశంలోనూ ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.